హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ విజయవాడలో సందడి చేశారు. వారి చెన్నై లవ్ స్టోరీ చిత్ర ప్రమోషన్ లో భాగంగా G3 థియేటర్ లో హొయిలా హొయిలా పాటను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు హాజరయ్యారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమను మరింత అభివృద్ధి చేయడానికి తమ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమ పెద్దలు కూడా సహకరించాలని ఆయన కోరారు. చెన్నై లవ్ స్టోరీ ఒక విభిన్నమైన చిత్రమని ప్రముఖ నిర్మాత SKN అన్నారు. ఇది అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం అందించిన సహకారానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. SKN అంటే ఒక బ్రాండ్ కాదు, ఒక బాండ్ అంటున్న నిర్మాత శ్రీనివాస్ కుమార్ నాయుడుతో మా ప్రతినిధి నాగశ్రీ ఫేస్ టు ఫేస్. 24న చెన్నై లవ్ స్టోరీ అయితే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సో ఎలా ఎంటర్టైన్ అయిపోతుంది, మన ఏపీ నుండి ఇంత షూటింగ్ జరిగి ఎలా ఉండబోతుంది. మనతో SKN గారు ఉన్నారు, ప్రొడ్యూసర్. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్, ఫుల్ లెంత్ సాంగ్స్ అయితే ఫుల్ బీభత్సంగా వెళ్ళిపోతున్నాయి, జనాల్లోకి పాట పాడేసుకుంటున్నారు. సో ఇందులో రిలీజ్ చేసిన వాటిలో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? ఈ రోజు రిలీజ్ చేసిన హోయిలా హోయిలా సాంగ్ ఈజ్ మై ఫేవరెట్ సాంగ్ అండి. ఈ సాంగ్ బాగా చాట్ బస్టర్ అవుతుందని నాకు పర్సనల్గా నమ్మకం ఉంది. ఇది మీరు ప్రొడ్యూస్ చేయడానికి, చెన్నై లవ్ స్టోరీ ముఖ్యంగా ఓకే చేయడానికి మీకు ఏ పాయింట్ కనెక్ట్ అయింది? దీన్ని ప్రొడ్యూస్ చేద్దామని ఎందుకు అనుకున్నారు? బేబీ తర్వాత నేషనల్ అవార్డు విన్నర్ నా స్నేహితుడు సాయి రాజేష్ చెప్పిన కథ, నా తమ్ముడు లాంటి వ్యక్తి రవి నంబూరి దర్శకుడు, వీళ్ళిద్దరూ నాకు ఈ కాన్ఫిడెన్స్ ఇచ్చారండి. స్టోరీ ఎలా ఉండబోతుంది సార్? చాలా లవ్ స్టోరీలు చూసాం ఇప్పటి వరకు కూడా. సో ఇది డిఫరెంట్గా ఎలా ఉండబోతుంది అండ్ ప్రేక్షకుల్లోకి ఎలా వెళ్ళబోతుందని మీరు అనుకుంటున్నారు? మీరు చాలా లవ్ స్టోరీలు చూస్తుండొచ్చు, రొటీన్ లవ్ స్టోరీస్. వాటన్నిటికీ ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ ఇవ్వబోతున్నాననే గర్వంగానో కాన్ఫిడెంట్గానో ఈ సినిమా చెప్తున్నాను. వాటన్నిటిని మించి ఈ సినిమా ఉంటుంది. ముఖ్యంగా ఈ హీరో కిరణ్ అబ్బవరం కానీ, హీరోయిన్ గౌరీ ప్రియ కానీ చాలా సపోర్ట్ చేశారు సినిమాకని మీరు అంటున్నారు. సో షూటింగ్ చేసినంతసేపు మీకు ఎటువంటి ఇబ్బందులైనా కలిగినాయా? అండ్ ఏపీ పరంగా మీరు ఇందాక మాట్లాడారు, చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు ప్రభుత్వం కూడా, గవర్నమెంట్ కూడా అని చెప్పి. సో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఏమైనా వచ్చినాయా, ఇబ్బందులు ఏమైనా కలిగినాయా? అంటే ఏదన్నా ఇబ్బందులున్నా ఒక సింగిల్ ఫోన్ కాల్తో అన్నీ సెటిల్ అయిపోయాయండి. అందుకే నేనే కాకుండా నా తోటి ప్రొడ్యూసర్లు కూడా ఆంధ్రప్రదేశ్లో సినిమాలు చేయాలని కోరుకుంటున్నానండి. తెలుగు రాష్ట్రాల్లో చాలా అందమైన లొకేషన్లు ఉన్నాయి. బయట రాష్ట్రాలుగా చేసేది కన్నా తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ షూటింగ్ చేస్తే మనల్ని అభిమానించే ప్రేక్షకులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం వాళ్ళకి తిరిగి సంథింగ్ ఇచ్చినట్టు అవుద్ది అనేది నా నమ్మకం అండి. మీ నుండి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏం రాబోతున్నాయి? దీని తర్వాత బేబీని హిందీలో చేస్తున్నామండి, అది పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఇంకొక 2-3 ప్రాజెక్టులు కూడా ఉన్నాయి, అది త్వరలోనే అనౌన్స్మెంట్ చేస్తాం. సో SKN గారు అంటే ఒక బ్రాండ్ అయిపోయింది. ఎక్కడ చూసినా హీరోతో పాటు SKN గారు ప్రొడ్యూసర్గా కాకుండా హీరోలా కనిపిస్తున్నారని చాలా మంది అంటున్నారు. సో మీరేమన్నా సినిమాలో నటించే అవకాశం ఏమన్నా ఉందా? నేను బ్రాండ్ కాదండి, నేను బాండ్. అంటే ప్రతి మధ్యతరగతి వ్యక్తి కూడా ఏదన్నా సాధించవచ్చు అని చెప్పడానికి నేను ఒక ఎగ్జాంపుల్ అవ్వాలనుకుని, నేను ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను కాబట్టి నేను ఒక బాండ్ లాగా ఫీల్ అవుతాను తప్ప అది బ్రాండ్ లాగా ఫీల్ అవను. ఏమోనండి, అన్నీ అనుకూలిస్తే అమ్మవారు ఇంద్రకీలాద్రి గడ్డ మీద ఉన్నాం కదా, త్వరలో యాక్ట్ చేయొచ్చు కూడా. అంటే మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకొని చాలా మంది మీలా రెడీ అవ్వడం కానీ, మీలాంటి మాట్లాడే విధానం కానీ చాలా నేర్చుకుంటున్నారు. మీలా మిడిల్ క్లాస్ నుండి వచ్చారంటున్నారు కాబట్టి చాలా మంది ఇన్స్పైర్ అవుతూ ఉన్నారు కదా. సో వాళ్ళకి ఏం చెప్తారు? అండ్ కొత్తగా సినిమాల్లోకి రావాలనుకుంటున్న యువతకి కూడా మీరేమి సలహాలు ఇద్దాం? సినిమా ఇండస్ట్రీ అనేది ఎవడు అడ్డా కాదు, ఇక్కడ ఎవడైనా జెండా ఎగరేయచ్చు. మీలో మీకు కాన్ఫిడెన్స్ ఉంటే మీరు కొడతారు అంతే. ఎవ్వరి మాట వినొద్దు, మిమ్మల్ని మీరు నమ్ముకుని ముందుకెళ్ళండి, అప్పుడు అందరూ మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. ఫ్యూచర్లో ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుండి ఇంకా ఏమైనా ప్రొడ్యూస్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయండి, అది త్వరలోనే అనౌన్స్ చేస్తాం. సో త్వరలోనే మళ్ళీ చెన్నై లవ్ స్టోరీతో జనాల ముందుకు వస్తున్నారు. ప్రేక్షకుల్ని అలరించడానికి కూడా చెన్నై లవ్ స్టోరీ ముందుకు వస్తుంది. 24న ఫుల్ హిట్ కొడతామని చెప్పి కూడా SKN ప్రొడ్యూసర్ చెప్తున్న జరుగుతుంది. కెమెరా పర్సన్ వెంకట్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.